ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. కైవల్య ఉపనిషత్తు. ప్రార్థనా మంత్రం నిన్న చెప్పుకున్నాం. చాలా ఇంకా కావాలన్నా. గురువు శిష్యులు ఇద్దరూ కలిసి భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? అధ్యయన సమయంలో దృష్టి ఏ విధంగా ఏకాగ్రం కావాలి, అధ్యయనం ఏ విధంగా ఫలవంతం కావాలి, పైగా భగవంతుడిని ఏ విధంగా ప్రార్థించాలి, ఎదుగో ఇదండి అని. వ్యక్తి చేసే కర్మను బట్టి ఫలం ఉంటుంది. ఆ కర్మ సత్కర్మ అయితే సత్ఫలం, దుష్కర్మ అయితే దుష్టఫలం. కర్మ నిష్కామం అయితే పుణ్యం పాపం రెండూ దూరమయ్యి ముక్తికి దారి తీస్తుంది. అంటే నిరంతర ఆనందానికి మార్గం కనిపిస్తుంది. అదే ఇక్కడ ప్రార్థన. ఓ భగవంతుడా, నా చెవులతో మంచిని శుభకరమైన దాన్నే వినాలి, నా కళ్ళతో శుభకరమైన దాన్నే చూడాలి. అవునా? దీన్ని బట్టే వచ్చింది అయితే చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అని. అయితే మూడోది మాట్లాడుకో అని ఎందుకు అనలేదండి? ఇక్కడ అవసరం లేదు. ఎందుకు అనంటే, నువ్వు వినేది ఏదైతే ఉందో ఇతరులు మాట్లాడింది మాత్రం వినడమే కాదు, నువ్వు మాట్లాడిందే అందరికంటే ముందు నీకు వినిపిస్తుంది. నోటికి చెవికి ఎంత 3 అంగుళాలు కదా. నేను చెడు వినకూడదు అంటే ఖచ్చితంగా నేను చెడు మాట్లాడకూడదు. ఫస్ట్ థింగ్. అది కలిసిపోయిందండి. రెండోది, చెడు ఆలోచించకూడదండి. నిజమే, చెడు ఆలోచిస్తే ముందు నీకే కదా తెలిసేది. చెడు ఆలోచించావా మాట్లాడేస్తావు. చెడు ఆలోచన రావాలి అన్నా మొదట చూసింది విన్నది ఏదైతే ఉందో అదే ఆలోచించడం, అదే మాట్లాడడం, అదే చేయడం అనేటువంటిది జరుగుతుంది. వాస్తవానికి శరీరం అనేటువంటిది ఒక రోబో లాంటిదే, ఒక యంత్రమే. పైగా దాని తోలుతిత్తి అని కూడా అన్నారు కదా. కానీ లోపల మనం కళ్ళ ద్వారాగా ఏది రికార్డ్ చేస్తున్నాము, చెవుల ద్వారాగా ఆడియో, కళ్ళ ద్వారాగా వీడియో, ఏవేవైతే లోపల రికార్డ్ చేస్తూ ఉన్నామో అవే బయట మాటల ద్వారాగా, చేతల ద్వారాగా వస్తుంది. ఆలోచనలు కూడా అవే ఉంటాయి కదా. మరి వ్యక్తి, అసలు వ్యక్తి ఎవరయ్యా? ఉపాధులకు అతీతంగా
అనంతమైన ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి వాడు. సచిదానంద స్వరూపం. ఇది మరచిపోయి దేహంతో తాదాత్మ్యం చెంది ప్రపంచం మీద ఆసక్తితో ఇష్టాయిష్టాలను పట్టుకొని ప్రపంచంలోకి వెళ్ళి రాగద్వేషాలను ఎవడైతే పెంచుకుంటాడో తన పూర్తిగా గుర్తించలేని స్థితికి వెళ్ళిపోతాడు. సుఖదుఖాలు బాలేదు. కానీ మళ్ళీ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ప్రపంచంలో రాగద్వేషాలను దూరంగా పెట్టి శాస్త్ర పద్ధతిలో వ్యవహరిస్తూ అంతటా మంచినే వినాలి, మంచినే చూడాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా చేయాలి అని అనుకుంటూ మొత్తం సత్ కర్మలుగా మార్చుకున్నాడు. సత్ సంబంధాలను వృద్ధి చేసుకున్నాడా? సత్వగుణాన్ని పెంపొందింపజేసుకుంటాడు. సత్వగుణాన్ని పెంపొందింపజేసుకున్నాడు. సత్వగుణంలో నిలబడ్డటువంటి వాడికి స్పష్టంగా గోచరిస్తుంది, నేను ఉపాధులకు అన్యంగా ఉన్నాను. శరీరము, ఇంద్రియాలు, ప్రాణాలు, మనోబుద్ధులకి అతీతంగా నేను ఉన్నాననే విషయం గోచరిస్తుంది. అయితే వీటన్నిటిని ఆపి వెనక్కి తిరిగి భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం కలిగిందా దేహాత్మభావం లోపల కంప్లీట్గా అయిపోతుంది. ఆయన తొలగించేశాడా పూర్తిగా పరమాత్మలో ఐక్యం అయిపోయినట్టే, ఏకం అయి ఉన్నావు అనే విషయాన్ని గుర్తిస్తాం. దానికి నేను చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు. అయ్యా నా ఇంద్రియాలు, దేహం ఆరోగ్యవంతంగా పటిష్టంగా ఉండాలి. ఈ దేహం బ్రతికినంత వరకు నీకు అనుగుణంగా నడుచుకోవాలి. పైగా ఇదిగోండి భూమిని కాదు లోకాలంతటిని శాసించేవాళ్ళు దేవతలు కదా. క్యాబినెట్ ఉందండి, మంత్రిమండలి, మంత్రులు అనేకంగా ఉన్నప్పటికీ ఇదిగో ఈ నలుగురు అందరినీ శాసిస్తారు. ఎవరు వాళ్ళు? ముఖ్యంగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి దేశాన్నంతటినీ శాసిస్తారు. రెండు పక్కన హోంశాఖ మంత్రి ఉంటారు కదా. మూడవది రక్షణ శాఖ మంత్రి ఉంటారు. 4 ఆర్థిక శాఖ మంత్రి. ముఖ్యంగా నలుగురి మీద మొత్తం అంతా నడుస్తూ ఉంటుంది. ఏమయ్యో అలాగే ఇక్కడ చెప్తున్నారు, ఓ ఈయనే ప్రధానమంత్రి, ఏది సకల లోకాలకి, ముల్లోకాలకి ప్రధానమంత్రి ఎవడయ్యా? ఇంద్రుడు. ఆయన పక్కన ఏదో వాయుదేవుడు, అగ్నిదేవుడు, బృహస్పతి. వీళ్ళన్నారు, ఏమయ్యా ఫస్ట్ ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఆయన అందరికీ మంత్రే. అంతేకాదు ఆయన చేతిలో కొన్ని శాఖలు, కొన్ని కీలకమైన శాఖలు అన్నీ ఉంటాయి, ఆయన చేతిలోనే ఉంటాయి. వర్షాలు పడాలనా ఆయన చెప్పినట్టే పడతాయి. వర్షాలు లేదా సృష్టి లేదు, జీవరాశులు జీవించలేవు. మేఘాలు ఆయన చెప్పినట్టుని వర్షాలను ఇస్తూ ఉంటాయి కదా. మిగతా వాళ్ళందరూ కూడా అంతేకాదండి, ఆయన లోపల కూర్చొని మనసును ఆడించేవాడు కూడా ఆయనేనండి. అంటే సర్వేంద్రియాలకు అధిపతి, సర్వ దేవతలకు అధిపతి ఆయనే. వృద్ధ చాలా పెద్ద ఆయనండి. స్వస్తి నా కోశ విశ్వవేద, అదో పైన ఆయన సూర్యుడు. ఆయన వెలుగునిస్తేనే సృష్టి అంతా నడిచేది. ఆయన వెలుగునివ్వకపోతే సృష్టికి శక్తి లేదు, వెలుగు లేదు, ఎవరు ఏ వ్యవహారాలు చేయడానికి అవకాశం లేదు. ఆ విశ్వవేద అంతట చూస్తున్నాడు. అంతేకాదండి, లోపల కూర్చున్న జీవసూర్యుడు కూడా ఆయనే. మనకు ఇంద్రియాలకు శక్తులను ఇచ్చేది ఆయనే, ఇంద్రియాల నుంచి వెలుగులను ఇచ్చేది ఆయన. తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు. అసలు ఇంద్రియాలు కదలాలంటే గాలిదేవుడు, వాయుదేవుడు ఉండాలండి. అరిష్టనేవి. ఏ ఇంద్రియం కదలాలన్నా వాయువు పర్మిషన్ ఇస్తేనే, ప్రాణాలు ఉంటాయి. వాయువు పర్మిషన్ ఇస్తేనే కదలికలు అనేటువంటివి ఉంటాయి. వాయువుడు అనుగ్రహించకపోతే కదలికలు లేవండి. ఓకే, ఆయన అనుగ్రహించాలి. అంతేకాదు వాయువుడు అనుగ్రహిస్తే లోపల రుగ్మతలు అన్నీ వెళ్ళిపోతాయండి. ఓకే, దెన్ అన్నిటికంటే ముఖ్యమైనది
వ్యక్తి ఎంత సంపదలు ఉన్నా, బలం ఉన్నా, అధికారాలు ఉన్నా, లోపల జ్ఞానంగా లేకపోతే వేస్ట్, ఇతరుల మీద ఆధారపడాల్సిందే. బుద్ధికి జ్ఞానాన్ని ఇచ్చేది బృహస్పతి. ఆయన అనుగ్రహం కూడా ఉండాలండి. తర్వాత ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలు ఉపశమించాలి. నా సాధన ఉన్నతంగా కొనసాగాలి. ఓకే, పుస్తకాలు ఉన్నాయా అందరి దగ్గర? పుస్తకాలు ఉన్నవాళ్ళు చేయతండి. కైవల్య ఉపనిషత్తు ఉన్నవాళ్ళు చేయతండి. స్పందనే లేదు. వినిపిస్తుందా లేదా? పుస్తకాలు ఎవరి దగ్గర లేవు? పుస్తకాలు ఇద్దరే చెప్పు. సరే, ఉన్నవాళ్ళు చూసుకోండి. అధ అశ్వలాయనో భగవంతం పరమేష్టినముపసమేత్యోవాచ. అధ అశ్వలాయనో భగవంతం పరమేష్టినం ఉపసమేత్యోవాచ. అథ అప్పుడు అశ్వలాయనుడు అనేటువంటి ఆయన భగవంతం పరమేశ్వరం, భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుని ఉపసమేత్య ఆయన దగ్గరకు వెళ్ళి ఉవాచ ఇలాగా అడిగాడండి. అశ్వలాయనుడు అనేటువంటి ఆయన ఋషి అండి. ఈ ఉపనిషత్తు మనకు అందించినటువంటి ఆయన. ఈయన ఋగ్వేదంలో బాగా ఎక్కువగా మంత్రాలు కనిపెట్టినట్టు కనిపిస్తూ ఉంటాడు. అశ్వలాయనుడు అనేటువంటి ఒక ఆయన ఋషి. ఆయన ఒకసారి ఒక సందేహం వచ్చి నేరుగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. చిన్మయ మిషన్ ఉందండి, మీ ఆచార్యుడు ఎవరు అంటే ప్రతి వరకు ఆచార్యుడు ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. కాదండి, చిన్మయ మిషన్ హెడ్ ఎవరండి? ఉన్నారు స్వామి స్వరూపానందజీ. ఎక్కడ ఉంటాడండి? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ముంబై అండి. ఆయన కలవచ్చా అండి? అనుకున్నప్పుడంతా కలవలేవు. కలవాలి అంటే టైం తీసుకోవాలి, ఆయన ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి, అక్కడ టికెట్ బుక్ చేసుకోవాలి, అక్కడ వెళ్ళాలి. ఆయన చెప్పిన టైంలో వెళ్ళి ఆయన కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కలవగలవాలి, కలవచ్చు. అలాగే ఋషులకు అందరికీ హెడ్ బ్రహ్మదేవుడు కదా, సృష్టికర్త. ఆయన వాళ్ళందరినీ సృష్టించిన ఆయన కలుసుకోవాలి అంటే టైం పడుతుంది, కానీ పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయి ఆయన కలవచ్చు. అలాగే అశ్వలాయనుడు అనేటువంటి ఒక ఆయన ఋషి, భగవంతుడైనటువంటి అదే సృష్టికర్త కదా, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ను కలిసి ఇలాగా అడుగుతున్నాడు. ఏమడిగాడండి? అత్యంత ముఖ్యమైనది. ఏమయ్యా, స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతూ ఉండే? చనువు దొరకాలి కానీ ఏమైనా మాట్లాడేస్తా ఉండే. చనువు పెరిగే కొద్దీ ఇంట్లో వ్యవహారాలన్నీ ఇంకా పెరిగే కొద్దీ బతకాని పనికిరాని విషయాలన్నీ కూడా మాట్లాడతారు. ఇంకా పెరిగితే ఆ స్వాములు నేరుగా విమర్శించారు, నువ్వేంటి ఇట్టున్నావే, అట్లా ఉండకూడదు. అవునా? ఇంకా పెరిగితే అంటారు. ఎవరు గండి రామకృష్ణ స్వామి చెప్పారు, ఒక భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళిన సాష్టాంగ నమస్కారం, స్వామీజీ నాకు పరమైన వైరాగ్యం వచ్చింది, 3 నెలల్లో అప్పుడు ముక్తి పొందాలి అనుకున్నాను, కాబట్టి నేను ఇంటికి వెళ్ళను, నాకు ముక్తిని ప్రసాదించండి. సరే ఆయన కొద్ది రోజులతో 2 రోజులు 3 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆశ్రమం అందరితో మాట్లాడుతున్నాను. స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. స్వామీజీ, ఆశ్రమంలో కుటీరాలు కనుక వాస్తు లేదు స్వామీజీ, రోడ్లు కూడా సరిగా లేవు, ఈ కుటీరాలు అది పగలగొట్టేయండి, ఇక్కడ పెట్టుకోండి, ఆ రోడ్డు తీసేయండి, కట్టుకోండి.
ఆయన కామంగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఒక రోజు వెళ్ళాడు స్వామీజీ ఆశ్రమంలో, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, మనం బయటకు పంపించేసేయండి స్వామీజీ, మంచిది కాదు. ఆ తర్వాత ఒక రోజు చూశారు, ఇంక ఈ స్వామి చెప్తే లాభం లేదు అనుకున్నాడు. కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళు మాట్లాడేది, ఈ స్వామి మంచోడు కదా, తీసుకోరండి స్వామిని మార్చేసి. స్వామి అనుకూలంగా లేడు, నేను చెప్పింది ఏది వినట్లేదు, కాబట్టి ఈ స్వామిని తీసేసేయండి, స్వామిని మార్చేసేయండి. ఆయన చూస్తూ ఉన్నాడట. అరే ఇది వచ్చి 4 రోజులు కాలేదు, 4 రోజులకే దేనికి వచ్చామన్నాడు, నాకు పరమ వైరాగ్యం ఉంది, ముక్తి కావాలి వచ్చాడు. అవునా? ఆ వచ్చిన రోజు అంటాడు, స్వామి మీరు పరమాత్మ స్వరూపులు, సర్వానికి ఆధారమైనటువంటి వారు, మా జీవితానికి ఆధారం, మా శరీరం బుద్ధులు కూడా ఆధారమైన ఆత్మీయ మీరు అయి ఉన్నారు. మీరు ఒక్క చూపు మమ్మల్ని నేరుగా చూడకపోయినా పర్వాలేదు, మీ కటాక్ష దృష్టి కలిగితే చాలు, మా జన్మ ధన్యమైపోతుంది. మీరు మా కష్టాలు వస్తే మీరే కదా ఈశ్వరుడిగా అడ్డుపడతారు, అవునా, మా కష్టాలు వస్తే మీరే కదా ప్రేమతో మాకు సలహాలు ఇస్తారు. ఏవో కూడా సచివరికి వచ్చేటప్పటికి స్వామి లేపేంట్రా, వాళ్ళు కూడా వెళ్ళారు. ఆ తర్వాత వచ్చి వింటా నా కథ చూస్తా, నేను తలుచుకున్నానంటే నేను భూమి మీద కూడా ఉండనివ్వనండి. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? మొదట వైరాగ్యంతో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది స్వామి పరమాత్మ స్వరూపం, మాకు అదే కావాలనుకుంటున్నాం, మాకు అందరికీ స్వామి ఆధారం. ఆ తర్వాత ఈరోజు ఒక ఆయన అంటున్నాడు, మేము లేకపోతే మీరు లేరు. ఒక ఆయన కమిటీ మెంబర్ అంటున్నాడు, మీ గృహస్థం లేకపోతే స్వామి లేదు, స్వామికి అస్తిత్వమే లేదు. అరే ఉన్నది ఏకమైన అస్తిత్వం భగవంతుడు ఒకడే, అదే మేము అనుకున్నాము. ఆయనే అందరినీ పోషిస్తూ ఉన్నాడు, అందరికీ నిలబెడుతూ జ్ఞానం ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఈయనంటాడు, మేము లేకపోతే మీకు అస్తిత్వమే లేదండి. జోక్ కాదు, నిజంగానే. మేము లేకపోతే మీకు అస్తిత్వమే లేదు, మీకు జీవితమే లేదు, మీకు అడ్రస్సే లేదు. ఓరి దేవుడా, దీన్ని పైత్యమానా, మదమానా, పిచ్చమానా? వాడు ఎవడో అంటాడు చూడండి, పైత్యం నుండి వచ్చిన మదంతో కూడిన పిచ్చండి. అలాగా మేము దలుచుకుంటే ఏమైనా చేస్తాం, మేము లోకల్, మాకు బలం ఉంది, గెల ఉంది. ఈ దేహమే నేను కాదు, అవునా? ఈ దేహం ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఈ దేహాన్ని పోషించేది ప్రారంధం అని ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు. అయ్యా ఆ ఈశ్వరుడే ఇక్కడ నేరుగా ఉన్నవాడు అని ఏళ్ల 20-30 ఏళ్ళగా మేము చెప్తూ ఉంటే మీరు లేకపోతే మీరు లేరు అన్నా ఏమనాలి? జ్ఞానం ఎగిరిపోయి అజ్ఞానం ప్రకోపిస్తే లోపల నుండి భ్రమ ఉంది, అది ప్రకోపించే పైత్యంగా మారి మతంగా క్రమై తలుచుకుంటే స్వాములను కూడా లేపేయగలమండి. వస్తుంది, నిజమే, నేను నిజమే చెప్తున్నా. ఏమయ్యా ఇది, గుణాలు జారిపోతే ఎక్కడికి వెళ్తాడో తెలియదు. దానికి గురుదేవుడు అన్నాడు, ప్రపంచం పెద్ద పిచ్చాసుపత్రి, అవునా, చుట్టూ గోడలు కడితే ఎక్కి వెళ్ళిపోతారు అని చెప్పి చుట్టూ సముద్రాలు పెట్టాడు భగవంతుడు. సచ్చినట్టు ఇక్కడ గుణాలను మార్చుకొని తీరాల్సింది. ఈ గుణాలను మార్చుకుంటేనే దుఃఖాల నుండి, సమస్యల నుండి బయటపడతారు. నాణ్య పంథ అయనాయ విజయ, అందరికీ సుఖం కావాలి, అది లోపల పుష్కలంగా ఉంది, అవునా? అందరికీ భయం పోవాలి, భయపెట్టేవాడే లేడు, ఉన్నది వాడే నువ్వు. ఎవడు మరణం వద్దు అనుకుంటాడు, నీకు సావే లేదు శాశ్వతమైనటువంటి వాడి, కానీ అందుబాటులో లేవు. కారణం ఏంటి? నీ మనసును నువ్వు చెడగొట్టుకుంటున్నావు, మనసును చెడగొట్టుకుంటున్నావు, అవునా? అల్పమైన గుణాలను పెంచుకొని
దుష్టమైనటువంటి చేష్టలతో నిన్ను నువ్వు కోల్పోతూ ఉన్నావు. అయ్యా, ఇది కాదు జీవితం. దేహాన్ని, ఇంద్రియాలని నియమించు, శాస్త్ర పద్ధతిలో నడుచుకో, మనసుని దైవం వైపు తిప్పు, దైవం అంటే ఏంటో అధ్యయనం చేయి, ఆయన మీద ప్రేమను పెంచుకో. అలా ఇప్పుడు మనసు శుద్ధమై స్వచ్ఛమై స్థిరత్వాన్ని పొందుతుంది. మనసు స్థిరత్వాన్ని పొందినప్పుడు నేను అనేది విడిపడతాది. అదే శక్తి స్వరూపం, అదే జ్ఞాన స్వరూపం, అదే ఆనంద స్వరూపం. అవునా? ఇక్కడ లోపల ఇది ఒక కేకేస్తే భగవాన్, ఈ ఆత్మీయ ఈశ్వరుడు భగవంతుడు, ఆయన ఆర్తిగా ఎప్పుడైతే పిలవడం జరుగుతుందో శాశ్వతత్వంలో స్థిరంగా నిలబెడతాడు. శాశ్వతత్వంలో స్థిరంగా నిలబడతాడు. అయిపోతుంది. ఎదిగేవాడు కోరుకునేది ఇది, పతనమయ్యేవాడు తెలియపరిచేది. ఏది కావాలని ఇదిగో అశ్వలాయనం ఉన్నాడే. అశ్వ అంటే గుర్రం, అశ్వలాయన గుర్రం ఏదో కాదు, జీవ అహంకారమేనండి. బహిర్ముఖం అయితే ప్రపంచంలో ఉన్నదంతా కావాలని ఉంటుంది, దొరికినంత తినాలి అని ఉంటుంది. అదే దృష్టి అంతర్ముఖం అయితే, శాస్త్ర పద్ధతిని ఆచార్యులను అనుసరిస్తే ఇదే అహంకారం శుద్ధమవుతుంది. అది సృష్టికర్త దగ్గరకు వెళుతుంది. ఎవడో సృష్టికర్త? అంతరాత్మయే. ఈయన వైపు దృష్టి ఎక్కడైతే మళ్ళీందో అక్కడికి వెళ్ళి ప్రశ్నించడం, అంతర్ముఖుడై పూర్తిగా ఈశ్వరుని దృష్టి నిలబెట్టి ప్రార్థిస్తాడు. ఏమని? ఇదిగో అతి అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. చూడండి, రెండవ మంత్రం ఉత్తమోత్తమైనటువంటి ప్రశ్న చూడండి. అధీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం అనుగూఢాం యయా చిరాత్ సర్వపాపం వ్యపోహ్య పరాత్ పరం పురుషం యాతి విద్వాన్. అధీహి భగవన్న బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం నిగూఢాం యయా చిరాత్ సర్వపాపం వ్యపోహ్య పరాత్ పరం పురుషం యాతి విద్వాన్. అదిగో అశ్వలాయనుడు, శుద్ధమైన అహంకారం లో నిలబడిన వాడు, అంటే సత్వగుణంలో నిలబడిన ఆయన అంతర్ముఖుడి భగవంతుడి పరమేష్ఠుని ప్రార్థిస్తున్నాడు. భగవన్, ఓ భగవంతుడా, ఆధీ నాకు ఇది నేర్పించవయ్యా. బ్రహ్మ విద్యాం వరిష్టాం, అత్యంత శ్రేయస్కరమైనటువంటిది, ఉత్తమోత్తమైనటువంటిది, గొప్పదైనటువంటిది. అవునా? బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్య బ్రహ్మతత్వాన్ని అందింపజేసేటువంటిది, భగవత్ స్వరూపాన్ని వెల్లడి చేసేటువంటిది, అన్నిటికీ ఆధారమైన ఆత్మతత్వాన్ని పొందేటట్లు చేసేటువంటిది. ఏమయ్యా ఇది గొప్పదని ఎలా అంటావు? సదా సద్భిః సేవ్యమానాం, సత్పురుషులైనటువంటి వాళ్ళందరూ నిరంతరం దేనికోసం కృషి చేస్తున్నారో అది, దేనిని నేర్చుకుంటూ ఉన్నారో అది, దేనిని అనుసరిస్తూ ఉన్నారో అది, దేనిలో నిలబడి ఉన్నారో అది. ఓహో అయ్యా, అందరికీ అందుతుందా? మరి ఏమైందయ్యా? సత్పురుషులు ఎవరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఇవ్వకుండా ఉండరు కదా, అడిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చేసుకోవచ్చు కదా. అయ్యా, వాళ్ళు నీకు చెప్పినా నీకు అర్థం కావాలి మొదట. ఎందుకంటే నీ గూఢ చాలా రహస్యమైందండి, అందుకే అందరికి చెప్పరు. ఇప్పటికీ ఉన్నారు మహానుభావులు కొంతమంది, అందరికీ బ్రహ్మ ఇది చెప్తావా, నాన్ బ్రాహ్మణ్స్కి ఇది అస్సలు చెప్పకూడదండి అని మహానుభావులు ఇప్పటికీ ఉన్నారు. బ్రాహ్మణులు కాని వాళ్ళకి బ్రహ్మ విద్య నేర్పించకూడదండి.
ఇది ఎందుకు చెప్పాలండి, నేను ఒక ముక్క చెప్పాలరా అంటే రూపాయి ఇచ్చి తీరాలండి నువ్వు అని ప్రయత్నం చేసేటువంటి మహానుభావులు ఉన్నారు ఇప్పటికీ. ఊరికి చెప్తావా, నువ్వు వచ్చి మాకు సేవ చేయి, కొన్ని సంవత్సరాల పాటు సేవ చేస్తే అప్పుడు చెప్తామండి ఇష్టమైతే. అది కూడా ఒక్కొక్క ముక్క కలగలిపి కదా, నీ చెప్తామా అనేవాళ్ళు ఉన్నారు. ఋషులు పుష్కలంగా కావాల్సినటువంటి అన్ని వేదాలు అందించేసేసారు. గురుదేవుడు వచ్చేటప్పటికి అన్ని మిశ్రమమైన పరిస్థితులు. ఎందుకు, అప్పుడే గల్ఫ్ కంట్రీస్ నుండి వచ్చిన తురుష్కులు బయటికి వెళ్ళిపోయి ఉన్నారు. మొత్తం విశ్వాన్నంతటిని వ్యాపించి ఉన్నాయి క్రిస్టియన్స్ ఉన్నారే, వాళ్ళు అప్పుడే మన దేశాన్ని వదిలేశారు. ఎదుగో జనాలందరూ దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అవునా, ఇంకా కొంతమంది అయితే పండితులు మేమే అందరికంటే గొప్పవాళ్ళమే అనుకునేటువంటి భావాల్లోనూ ఉన్నారు. ఇచ్చేవాళ్ళే చాలా తక్కువ, కానీ ఇచ్చినా తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారే, తీసుకోవాలా వద్దా, తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి పరిస్థితిలో వచ్చాడు గురుదేవుడు, సింహ గర్జన చేశాడు. వేదాంత సింహాయ, వింటారా వినరా ఆలోచించకుండా మొదలు పెట్టేశాడు. విన్నారా లేదా అండి, 1000 మంది వచ్చి వినేవాడు. ప్రపంచం అంతా విజృంభించాడు. భగవంతుడి అస్తిత్వాన్ని కదిపేశాడు, ఊపేశాడు, సుడిగాలిలాగా తిరిగేశాడు. ప్రపంచం అంతా ఒక ఊపాడు. అందరిని ఎదుగో జీవితాన్ని పైకి తీసుకుని వెళ్ళాడు, మార్గం ఇదే అని. సదా సద్భిః సేవ్యమానాం నిగూఢాం, అత్యంత రహస్యమైనదే, సామాన్యమైనటువంటి పదాలతో అందరికి అందించడానికి ప్రయత్నం చేశాం. అప్పుడే కదా బ్రిటిష్ వాళ్ళే దేశం ప్రపంచాన్ని తట్టి పరిపాలించిన వాళ్ళు ఇంగ్లీషే ప్రథమ భాష కదా, దాన్నే పట్టుకున్నాడు ఆయన మొత్తం అందరికి అందించడం కొరకు కదా. చూడండి, అందరికి విచ్చలవిడిగా ఎవరికి ఎంత కావాలనో తీసుకోండి అని మైకులు పెట్టి కదా. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది, తక్కువ మందికి ఏం కాదు, అవునా, 1000 మంది 1,00,000 మంది ఫాలోయర్స్గా మారారు. ఎవరికి అంతా ఎంతమందికి అంతుంది, కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరికి కొంచెమైనా అంటుకుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి కొంచెమైనా అనుకుంటుంది. అయ్యా ఇదిగో ఏమిటండి దీనివల్ల మాకు లాభం, యయా చిరాత్ సర్వ పాపం వ్యపోహ్య, అయ్యా దేని వలన అయితే ఆచిరాత్ అత్యంత తక్కువ సమయంలో సర్వపాపం వ్యపోహ్య, అన్ని పాపాల నుండి బయటపడిపోతాడు, అన్ని పాపాలని బయటకు తోసివేయగలడు. పరాత్పరం పురుషం యాతి విద్వాన్, విద్వాన్ దీన్ని బాగా నేర్చుకుని ఆచరించిన వాడు పరాత్పరం పురుషం యాతి. పరాత్పరం, పరం అంటారు ఏది, ప్రకృతిని కూడా. పరమేష్టి అని బ్రహ్మదేవుని కూడా అన్నారు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళు కూడా నామరూపాలతో కనిపిస్తున్నటువంటి వాడు, వీళ్ళు కూడా పైన ఉన్నటువంటిది పరమాత్మ. సర్వలోకాలు మాయ నుండి వచ్చారు, అది పరం, పరాత్ పరం, పరమ కంటే పరమైన దానికంటే పరమం అయినటువంటిది. ఈ ప్రకృతి కంటే పైన ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన్ని చేరుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, మార్గాన్ని చూపించేటువంటిది. పరాత్పరం పురుషం యాతి విద్వాన్ సర్వపాపం వ్యపోహ్యాచిరాత్, సర్వ పాపాల నుండి బయటపడివేసి పరాత్పరుడైనటువంటి పరమాత్మను అందింపజేసేటువంటిది. ఏమిటయ్యా పాపం, పాపం అంటే పద్ధతి పాప కిందకి తోసిపారేసేది, లాగేసేది, అజ్ఞానమే కారణశీలంలో ఉన్నది. దాన్ని తోసేసి దానికి పైన ఉన్నటువంటి పరమాత్మ ఎవరా కాదండి, ఇక్కడ నేను 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 అంటూ ఉన్నటువంటిది. శరీరేంద్రియ మనోబుద్ధులు ఆ పరమం అని చెప్తున్నారే, ప్రకృతి దాని నుండి వచ్చినటువంటివి, ప్రకృతి అంతర్భాగాలే. మరి లోపల కూర్చోన్న పురుషుడు నేను నేను అనేవాడు దీనికి పైన ఉన్నటువంటి వాడే. నువ్వు పరమాత్మను ఆశ్రయిస్తే ఆయనే నీలో నేను అనేవాడుగా కూర్చోన్నాడు, ఆయన్ని చేరుకుంటావు. ఇక్కడికి చేరితే ఆయన ఒక్కడే ఉన్నాడు అని, నేను ఒక్కడే ఉన్నాడు అని అనాల్సిన అవసరం లే.
నేను అనేవాడు ఒక్కడే, ఆయనే పరమాత్మ. నువ్వు ప్రపంచంతో తాదాత్మ్యాన్ని వదిలేస్తే పరమాత్మగా మిగిలిపోతావు. ఎలా అని నేర్పించేటువంటిదే ఇదిగో ఇదండి. ఆయన ఏం చెప్పాడంటే ఇంతకు రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.